బామ్మ, నీకు ఇష్టమని స్వయంగా బాదం హల్వా తయారు చేశాను. చెంచాతో కాస్త రుచి చూస్తే చెంచా కూడా తినేస్తా. నీకు ఈ వంటలు వార్పులు ఎందుకమ్మా, నేనున్నాగా. అదేమిటి బామ్మ, ఆడపిల్లని నాకు వంట వరపు తెలియకపోతే రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడి పరిస్థితి ఏమవుతుంది? పెద్ద ఆనందాలా మాట్లాడికే. అలా అయితే హోటల్లో పాటలు పాడడం మానేసి పెళ్లి చేసుకోరాదు. పైగా రవెబ్బాయికి కూడా నువ్వంటే ఇష్టమాయే, ఆలస్యం దేనికమ్మా? అదే ప్రశ్న నేను అతను అడుగుతుంటాను. దానికి అతను ఏమన్నాడో తెలుసా? నువ్వెందుకు చెప్పడం, నా నోటితో నేనే చెప్తాను బామ్మ. బామ్మ, ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ మగవాడు ఆ పెళ్ళాన్ని పోషించదలా? మళ్ళా మనం అనుకుందాం, పాయింటే కదా. పెళ్ళాన్ని పోషించచ్చు కదా మొగుణ్ణి, ఇది పాయింటే కదా బామ్మ. ఒక ఆడదాని సంపాదన మీద మగవాడు బతకడమా? ఎంత నీచం! ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మగవాడి డబ్బు మీద ఆడది బ్రతికినప్పుడు ఆడదాని డబ్బు మీద మగవాడు ఎందుకు బ్రతకూడదు? ఇది బ్రహ్మాండమైన పాయింట్ బామ్మ. బామ్మ, నీ సంపాదన మీద తాతే బతికాడా? నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. నా పాయింట్ విను బామ్మ. మీ పాయింట్లు కాదు కానీ గిల్లి కజ్జాలు ఏమిటారా? శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయక. నాకు తెలియక అడుగుతాను రవి, నువ్వు లక్షణంగా చదువుకున్నావు కదా, నీకెందుకు ఉద్యోగం రాదు? నువ్వు చెప్పేది నిజమే బామ్మ, కానీ లక్షణంగా చదివిన వాళ్ళకి ఈ రోజుల్లో ఎవరిస్తారు ఉద్యోగాలు? ఏ కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళకో, లంచాలు ఇచ్చి గట్టెక్కిన వాళ్ళకో ఉద్యోగాలు ఇస్తారు. మళ్ళంటి వాళ్ళకి రావాలంటే కొంచెం కష్టమే. అసలు ఇంతకు ఎందుకు వచ్చాను తెలుసా? విజయవాడలో ఒక పెద్ద కంపెనీ నుంచి మేనేజర్ పోస్ట్ కి మనకి ఇంటర్వ్యూ వచ్చింది. మా నాయనే, ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందయ్యా. నీకు ఇంత శుభా చెప్పాను, మరి తీగా ఏదైనా అదే అడుగుతున్నాడు పెట్టవే. తీసుకో. అవునవును, నేను అడిగేది ఈ స్వీటే. ఆ స్వీట్ అడగాలటయ్యా, తీసుకు తినక. అలాగే బామ్మ.